एक इंतहाई ज़्यादा चौंका देने वाले वाक़े में एक मीटर रीडर को किक बॉक्सर ने बुरी तरह से मारपीट की जब ये लोग एक घर की बिजली का कनेक्शन मुंतखब करने गए थे, क्योंकि बिजली का बिल के वाजिबात 9,858 रुपये हो गए थे। ये वाक़या सनत नगर पुलिस स्टेशन हदूद के तहत एरागड्डा के मोतीनगर इलाके में उस वक्त पेश आया जब लाइन इंस्पेक्टर एच श्रीकांत और मीटर रीडर साई गणेश एक घर से बिजली के बिलों के वाजिबात की वसूली के लिए गए हुए थे। घर के मालिक के बेटे ने, जो कि किक बॉक्सर बताया जा रहा है, इसने हुकाम को बताया कि वो बिल के बकायाजात अदा नहीं करेंगे, जिसके बाद गणेश ने MCB को ऑफ कर दिया। जब गुस्से व बरहमी के आलम में किक बॉक्सर ने इसके चेहरे पर मुक्के लगाए, जिससे मुतासरा के जिस्म और चेहरे पर कई सारी शदीद चोटें आई। श्रीकांत ने हमले को रोकने की कोशिश की तो इस पर भी बुरी तरह से जिस्मानी हमला किया गया। जैसे ही मुकामी लोगों ने तशद्दुद को रोका, श्रीकांत और गणेश को इलाज के लिए ESI अस्पताल मुंतकिल कर दिया गया। मुतासरीन ने सनत नगर पुलिस स्टेशन में इस वाक़े की शिकायत दर्ज कराई। पुलिस ने हमलावरों के खिलाफ मुकदमा दर्ज कर दिया और बताया जा रहा है कि मुख्तलिफ गोशों से इस तरह के हमले पर शदीद नाराज़गी का इज़हार किया जा रहा है। एसोसिएशन ने कहा कि इनकी यूनियन मेंबरान से बातचीत के बाद बिजली के एहलकारों के खिलाफ तशद्दुद के इस तरह के मामलात पर मज़ीद कार्रवाई का ऐलान भी किया जाएगा। पेश है DTV9 की एक खुसूसी रिपोर्ट। 35 యూనియన్ జనరల్ సెక్రటరీ శ్రీనివాస్ మాట్లాడుతున్నాను, TSSPDCL। ఈరోజు జరిగిన విషయం ఏంటంటే, మా మీటర్ రీడర్స్ మా లైన్ ఇన్స్పెక్టర్ తో పాటు కలిపి డిస్కనెక్షన్స్ కి బిల్స్ వసూలు చేయడానికి వెళ్లారు. కబీర్ నగర్ లో ఒక ఇంటికి డిస్కనెక్ట్ చేయబోతున్నా. ఇంటి నుంచి రాములు అంట వాళ్ళు, తర్వాత వాళ్ళ కొడుకు, వీళ్ళందరూ ఒక 5-6 మంది, వెంకటస్వామి తండ్రి, వీళ్ళందరూ కలిసి కొడుకు కలిసి మా లైన్ ఇన్స్పెక్టర్ కొట్టడానికి ప్రయత్నించారు. ఆయన తప్పించుకున్నాడు. ఈలో మా మీటర్ రీడర్ ఎవరైతే ఉన్నాడో సాయి గణేష్ అతను చాలా తీవ్రంగా కొట్టారు. ఆ వీడియోస్ కూడా మీకు పంపించాము. ఎంత తీవ్రంగా కొట్టారంటే ఆ పరిస్థితి చాలా విషమంగా ఉంది. అతను ESI హాస్పిటల్ అడ్మిట్ చేశాము. ఈ విషయమై మేము మీడియా ద్వారా విన్నపించుకుంటున్నాము. అతని మీద సివియర్ యాక్షన్ తీసుకోవాలని పోలీస్ స్టేషన్ లో కూడా కేసు పెట్టడం జరిగింది. CA గారితో మాట్లాడాము. ఆయన కూడా సరే అన్నారు. మేము అతనికి కఠిన చర్య తీసుకుంటామని, లీగల్ గా ఏ యాక్షన్ తీసుకోవాలో అది పోలీసు వాళ్ళు తీసుకుంటారంటున్నారు. మేము ఈ విషయాన్ని మీటర్ రీడర్స్ కాబట్టి వీళ్ళు ఏదో మామూలు చిన్న ఎంప్లాయీస్ లాగా చూస్తున్నారు. వీళ్ళు కూడా మా దాంట్లో ఒక భాగం కింద క్రియేట్ చేయాలి. ఎప్పటి నుంచో వీళ్ళ గురించి మేము రెగ్యులేషన్స్ గురించి గవర్నమెంట్ అడుగుతున్నాం. పాత గవర్నమెంట్ అడిగాము. వాళ్ళ మీద కొంచెం ఏదన్నా కనుకరించి ఇప్పుడు గవర్నమెంట్ అన్నా కనీసం వాళ్ళని రెగ్యులేట్ చేయాలని చూస్తాం. ఈ విషయమే రేపు CMB గారిని కలవడం జరుగుతుంది. CMB గారితో కూడా మా 1535 యూనియన్ ప్లస్ మీటర్స్ అసోసియేషన్ యూనియన్ అన్ని కలిపి రేపు పొద్దున CMB గారికి దీని మీద ఒక వినతి పత్రం ఇచ్చి వాళ్ళకి న్యాయం చేయాలని కోరుతున్నాం.